భారతీయ జనతా పార్టీ ఒక షాకింగ్ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ జనసేనలకు చూపెట్టింది. తెలుగుదేశం జనసేన బీజేపీకి ఒక షాక్ ఇచ్చారు. వీళ్ళే ప్రకటించేసుకున్నారు సీట్లు టోటల్‌గా 100. 99, 94 తెలుగుదేశం, 5 జనసేన. ఇంకొక సీట్ రాజోలు కూడా ఆల్రెడీ మేమే పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి 100. ఇవి కాకుండా మిగిలినటువంటి వాటిట్లో ఇంకో 18 దాకా జనసేనకి. అప్పుడు పక్కన పెడితే ఇంకా ఉన్నటువంటి 57. ఆ 57 బీజేపీ గతంలో పోటీ చేసిన సీట్లలో వీళ్ళిద్దరూ పనిచేసుకున్నారు దాదాపు 50-60%. ఇక మిగిలినటువంటి సీట్లే దాంట్లో తీసుకోవాలి. అందులో రాధాకృష్ణ గారు రాసిన లెక్క ప్రకారం చూస్తే కైకలూరు, తర్వాత ధర్మవరము, విశాఖ నార్త్, ఇంకొకటి మేబీ జమ్మలమడుగేమో. ఈ 4 ఇస్తారనమాట వాళ్ళకి అసెంబ్లీ. పార్లమెంట్ పరంగా ఏంటి అన్నట్టుంది, అది కూడా అరక్ని యాడ్ చేశారు. 4 స్థానాలంటే అందులో అరక్ అంట, రాజమండ్రి అట, ఏలూరు అట, తిరుపతి. ఇవి వాస్తవంగా అయితే చాలా విచిత్రమైనటువంటి లెక్కలు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, తన పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తున్నాయి, ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. బీజేపీలో ఉన్నటువంటి 1, 2, 3 ప్రయారిటీ ఇచ్చి వీళ్ళల్లో ఎవరు అభ్యర్థి అయితే బెటర్ అన్నటువంటి, అంటే తద్వారా ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడుతుంది. ఇది ప్లాన్ ఏ. ప్లాన్ బిలోనే ఇంకేదన్నా జరగాలి, అది పొత్తు అన్నటువంటి. అది వీళ్ళు సఫిషియంట్ సీట్లు అయితే పొత్తుకొస్తారేమో, లేకపోతే ఉండదు.